అందరికీ శనార్థులు. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మీకోసానికని బరాబర్ ధమాక దుమ్ము దులిపే న్యూస్లను తీసుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్చకుండా వార్తలు పురాగా ఓడిసేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా మన ధమాక దుమ్ము దులిపే న్యూస్లను చాలు చేద్దామా? చలో షురు. ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నదుల్లా ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీల అమలు కోసానికని కసరత్తు గట్టిగానే చేస్తున్నది. ఎట్లనన్నా చేసి వచ్చే నెలకల్లా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులెత్తున్నది. దీని మీద కూటమి సర్కారు బగ్గా ఫోకస్ పెట్టింది. ఇక బాబు సారు చెప్పిన గీ మాట ఇన్న పబ్లిక్ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏపీ సర్కారు కీలక నిర్ణయమే తీసుకున్నదుల్లా ఎన్నికల ఏలా ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు ఏకవంతం చేసింది. వచ్చే నెల మే నెల తల్లికి వందనం అమలు చేయనికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదయ్యా. ఇక అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్తోని కలిపి 3 విడతలల్లా రైతుల ఖాతాల 20,000 రూపాయలను జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే గట్టిగానే ఇక ఇవాళ మంత్రివర్గ భేటీల పథకాలతో నాటుగా అమరావతి పనులు కూడా స్టార్ట్ అయినాయి. ప్రధాని రాకతోని పలు కీలక అంశాలు కూడా ఆమోద ముద్ర వేసుకున్నాయి అయ్యా. ఏదేమైనా వేగంగా పనులను ముందరికి తీసుకుపోవాలి, పబ్లిక్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కూటమి సర్కార్ ఏదైతే ఆలోచన చేస్తున్నదో ఈ ఆలోచన మీద ప్రతి ఒక్కరూ హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రివర్గ భేటీ కాబోతున్నదయ్యా. ఇక ఈ సమావేశంలో డ్రోన్ పాలసీ మీద పలు సంస్థలకు భూ కేటాయింపుల మీద చర్చ గట్టిగానే నడుస్తున్నది. ఇక దాంతోపాటు నిర్ణయాలు అనేకంగా తీసుకోబోతున్నారు. అమరావతిలో ఇక ఆగిపోయిన పనులకు గాను ఆమోదం తెలపబోతున్నది. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభానికి ఈలుగా టెండర్లను కూడా ఖరారు చేసిందయ్యా కూటమి సర్కారు. ఇక పనుల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోడీ సార్ను ఆహ్వానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత నెలలనే ఒక మాట చెప్పిళ్ళు, మళ్ళొక పారి యాద్ చేసిళ్ళు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా కలిసి ఇన్విటేషన్ కూడా ఇవ్వబోతున్నారు ప్రధానమంత్రి మోదీ సార్కు. ఇక దీనికోసానికని చెప్పి ఏర్పాట్లు కూడా ఆల్రెడీ షురూ అయిపోయినాయి. ఇక ఈ నెల 3వ వారంలో ప్రధానమంత్రి మోడీ సార్ అమరావతి పర్యటనకు వచ్చే అవకాశం గట్టిగానే ఉన్నది. ప్రపంచ బ్యాంకు రుణము మొట్టమొదలు నిధులు విడుదల అయినాయి. ఇక దీంతోనే అమరావతిలో శాన్య సంస్థలకు భూ కేటాయింపులతో పాటు నిర్ణయాల మీద కూడా గట్టిగానే చర్చించి ఇంతకు మొదలు స్టార్ట్ చేసి ఆగిపోయిన పనులను కూడా ఢకాయించి ముందరికి నూకే పనులు ఉన్నది కూటమి సర్కారు. ఇక పోతే ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం గట్టిగానే కసరత్తు చేస్తున్నది. జూన్ 12వ తేదీన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయుల నియామకం పురాగా చేయాలని చెప్పి కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నేటి మంత్రివర్గ భేటీలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ తేదీ మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం గట్టిగానే కనపడ్డది. ఇక దీంతో పాటుగా వచ్చే నెలలో తల్లికి వందనం పథకం అమలుకు కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా భావన చేస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే బడ్జెట్లో నిధులను సుతం కేటాయింపు చేసింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున తల్లి ఖాతాల నిధులను జమ చేస్తామని చెప్పి రీసెంట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు సారు హామీ ఇచ్చిన సంగతి మనందరికీ ఎరికేందే కదా. ఇప్పటికే ఈ పథకం అమలుకు ఈలుగా అర్హతలు మార్గదర్శకాల మీద గట్టిగానే ఫోకస్ పెట్టి ఆ దిశగానే అందరికీ అర్హులకు అందేటట్టుగా కూటమి సర్కారు గట్టిగానే ప్లాన్ చేస్తున్నది. ఏదేమైనా కూటమి సర్కారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు గాను, కూటమి సర్కారు చేస్తున్నటువంటి మేలకు గాను, కూటమి సర్కారు అభివృద్ధి దిశగా అడుగులు ఎత్తా ఇంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ను ముందరికి నడిపిస్తున్నారంటే జై హో కూటమి సర్కారు అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారయ్యా ఏపీ పబ్లిక్. ఇంకా అంతేకాకుండా 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్టు సమాచారం అయ్యా. ఇందుకోసానికని దాదాపు 10,300 కోట్లు అవసరమని చెప్పి అధికారులు ప్రాథమికంగా అంచనాగా వచ్చిండ్రు. ఇక ఇదే టైంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగుతుంది అన్నట్టు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేనోళ్లకు, 300 యూనిట్ విద్యుత్ ఉపయోగం చేసేటోళ్లకు, కారు కలిగి ఉన్నోళ్లకు, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నోళ్లకు పథకం అందుతలేదు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉన్నది. ఇక విద్యుత్ వినియోగము, కారు ఉండు వంటి ఈ నిబంధనలకు గాను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా ఇయ్యరా, లేకపోతే దీన్నే కంటిన్యూగా కొనసాగింపు చేస్తారనేది మాత్రం క్లియర్ కట్గా ఇంకా తెలవాల్సిన ముచ్చట. ఇవాళ జరిగినటువంటి క్యాబినెట్ విషయాల్లో కొన్ని ముచ్చట్లు అయితే బయటకు వచ్చినాయి, ఇంకా కొన్ని ముచ్చట్లు రాలేదు. మరి పురాగా మొత్తం చంద్రాల సార్ 180 చెప్పిన తర్వాతనే అసలు ముచ్చట మనకు బయటపడుతుంది. ఏదేమైనా కానీ కూటమి సర్కారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏకవంతం అవుతుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారయ్యా.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గచ్చిబౌలి భూముల వేలం ఎంత హాట్ టాపిక్ అయిందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకొని ఉన్న ఈ భూములల్లా వేల సంఖ్యల పక్షులు జంతువులు ఉన్నాయని ఆ భూముల వేలం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులతో నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు నిరసన చేస్తున్నారు కదా. ఇక గీ ముచ్చట్ల రాములమ్మ మస్తు ఫైర్ అయింది. గరంగా ఘాటు మాటలనే మాట్లాడింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గచ్చిబౌలి భూముల ఏలం ఆ టాపిక్గా మారిందయ్యా. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకొని ఉన్న ఈ భూముల ఏల సంఖ్యలల్లా పచ్చులు జంతువులు ఉన్నాయని చెప్పి ఆ భూములు ఏలం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనకకు తీసుకోవాలని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులతో ఉన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విద్యార్థి సంఘాలు నిరసన గట్టిగానే చెప్పుకుంటూ వచ్చినాయి. దీని మీద ఎంత పెద్ద రచ్చ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అట్లనే ఈ వివాదం సుప్రీంకోర్టు దాకా పోయిందయ్యా. ఇలా మధ్యాహ్నం వరకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే చెట్ల నరికివేతను కొనసాగించొద్దని చెప్పి సిఎస్కు సైతం ఆదేశాలు జారీ చేసిన ముచ్చట మనందరికి ఎరికింది. ఇక ఇది ఇట్లుంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ భూముల ఏలం ఏదైతే ఉన్నదో వివాదం కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ విజయశాంతి మేడం ఉన్నది కదా, కొత్తగా పట్టపగ్గాలు చేతబట్టి ట్విట్టర్ ఏదికగా మత్తు గరం అవ్వకుండా రియాక్ట్ అయ్యిందయ్యా. ఆమె ట్వీట్లో ఏం రాసుకొచ్చింది అయ్యానంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాలలో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లిరావుకు చెందినటువంటి ఐఎంజీ సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేటాయింపు చేసిండు. చంద్రబాబు నాయుడు ఆ భూములను ఇతరులకు కేటాయించుడు తెలంగాణ బీజేపీ దృష్టిలో న్యాయం సహేతుకం. ఐఎంజీ సంస్థ ఈ 400 ఎకరాల క్రీడా ప్రాంగణం కట్టకుండా ఈ భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు అది అన్యాయం అని అనిపించలేదు. ఎందుకనంటే 2004లో బీజేపీ కూటమిలో టీడీపీ ఉన్నప్పుడు ఐఎంజీ సంస్థకు చంద్రబాబు 400 ఎకరాల తలాన్ని బదలాయించిండు. కాబట్టే ఇప్పుడు బీజేపీ నేతలు ప్రస్తావించే తప్పులన్నీ అప్పుడు వాళ్లకు గుర్తుకు రాలేదు. ప్రస్తుతం ఈ 400 ఎకరాల మీద కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొట్లాడి ఈ భూములను కాపాడి వాటిని అమ్మి ఆ పైసలను ప్రభుత్వ ఖజానాల జమ చేయడం నేరం అనుకుంటా తెలంగాణ బీజేపీ నేతలు నానాయాగి చేస్తున్నారయ్యా. అబ్బబ్బబ్బబ్బ, ఎంత మీకు తెలంగాణ పైన ప్రేమ. మరి 2004లో ఐఎంజీ సంస్థకు ఈ భూములను అప్పచెప్పడం తెలంగాణ బీజేపీ నేతల దృష్టిలో నేరం అనిపించలేదా బాబు అని రాములమ్మ గట్టిగానే ప్రశ్నలు వేసుకుంటూ వచ్చిందయ్యా. అవకాశవాద రాజకీయాలు చేయకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ సమాజం బీజేపీ నేతలను నిలదీస్తున్నది, అది యాది పెట్టుకోండి. విజయశాంతి మేడం ఆమె ట్విట్టర్లో ట్వీట్ కుంటూ వచ్చింది. బీజేపీ నేతలకు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసుకుంటా డిమాండ్లు కూడా గట్టిగానే అడిగింది అయ్యా. ఇక ఏదేమైనా రాములమ్మ చేసినటువంటి ఈ ట్వీట్కు గాను ప్రతి ఒక్కరు అక్క నువ్వు అట్లనే ఉండక్క, అదే ఫోకస్లు ఉండు, ఏమాత్రం తగ్గకని కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టబడితే కొంతమంది ఏమో ఏం హెచ్ఈసీనో ఏం పంచాయతీ ఆడ భూగజీవాలు నోరు లేని జీవాలు అబాసు పాలైపోయి ఆగమాగమవుతున్నాయి, వాటి గోస ఎవరికి చెప్పుకోవాలని చెప్పి పెద్ద పెద్ద తోపు సెలబ్రిటీలు కూడా గట్టిగానే కామెంట్లు పెట్టుకుంటా పోస్టులు పెట్టుకుంటా రియాక్ట్ అవుతున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేళ అనూహ్య పరిణామాలు తెర మీదకి వస్తున్నాయి. పార్టీ అధినాయకత్వం తుది జాబితా ఖరారులా కొత్త ట్విస్టులు ఇస్తున్నది. ఇక చివరాఖరుకు మల్ల గుల్లాలు పడి ఒక 4 పేర్లను ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం అయితే నడుస్తున్నది. అయితే ఇంట్లో మరీ ముఖ్యంగా 2 పేర్ల మీద మాత్రం హైకమాండ్ పెద్దలు జరంతా ఆబ్జెక్షన్ చేస్తున్నారట. మరి అసలుకి మంత్రివర్గ విస్తరణ మీద ఢిల్లీలో ఏమైతున్నదబ్బా, అసలు ఎవలా ఇద్దరు? ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అని ఎదురు చూస్తున్న వాళ్ళకు ఒక ముచ్చటనే చెప్పింది అయ్యా హైకమాండ్. విస్తరణ ఖాయమైన వేళ అనూహ్య పరిణామాలు అయితే బాగానే చోటు చేసుకుంటున్నాయ్యా. పార్టీ అధినాయకత్వం తుది జాబితా ఖరారుల కొత్త ట్విస్టులు ఏర్పడుతున్నాయ్యా. ఏమయ్యా ఈ ట్విస్టులు అని అంటే, ఇప్పటికే 4 పేర్లు ఖరారైనట్టుగా సమాచారం కూడా గట్టిగానే ఉన్నది. అయితే ఇంట్లో 2 పేర్ల మీద మాత్రం పార్టీ నేత రాహుల్ గాంధీ సారు జరంతా అబ్జెక్షన్ పెడుతున్నాడట. ఇక గిరే టైంలో ఢిల్లీలో మకామేసిన టీపీసీసీ నేతలు ఉన్నారు కదా, గాళ్ళు హైకమాండ్తో విస్తరణ అంశం మీద చర్చలు చేసినారట. దీంతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ వేళ ఊహించని విధంగా కొత్త సమీకరణాలు స్టార్ట్ అయినాయి. తెలంగాణలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధినాయకత్వం ఆమోదం చెప్పుకుంటూ వచ్చింది. 6 స్థానాలు ఖాళీగా ఉండుతోని 5 మొదలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇక 4 పేర్లు దాదాపు ఖరారు అయిపోయినాయి. సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సిఆర్ఈ, వివేక్ పేర్లు ఖాయమైనట్టు
ఇక పకడ్బందీగా మాట వినబడ్డది. అయితే రాహుల్ గాంధీ ఇంట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు మీద ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం అయ్యా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండగా రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వడం ఏందనే ప్రశ్న రాహుల్ గాంధీ సార్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగిండట. పార్టీలో చేరే టైంలో ఇచ్చిన హామీల మేరకు వాళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు పార్టీ నేతలు ఒక ఏమంటారు దాన్ని సంజాయిషించుకునే ప్రయత్నం చేసిల్లట రాహుల్ గాంధీకి. అయితే ఇక మేము చర్చించి నిర్ణయం తీసుకునేదానిక మీరు ఆగి ఉండాల్సిందే తప్పదని చెప్పి రాహుల్ గాంధీ సారు పార్టీ నేతలకు సూచన చేసిండట. దీంతో రీసెంట్గా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రివర్గ ఈస్తరణ మీద అసలు ముచ్చట నిమ్మతంగా బయట పెట్టిండు అయ్యా. మంత్రివర్గ ఈస్తరణలలో కొన్ని ఇబ్బందులు అయితే పక్కాగా ఉన్నాయని చెప్పి చెప్పకనే చెప్పినట్టు నీళ్లు నవ్వులుకుంటా గుట్కలు మింగుకుంటా క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చిండు ఆడాడ. అయితే రాష్ట్ర నుంచి పార్టీల అందరి అభిప్రాయాలు తీసుకున్నారని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. అయితే పార్టీలు వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్నీ మొత్తం పురాగా ఒడిసిపోయిన తర్వాత అధినాయకత్వం ఈస్తరణ పైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకుంటూ వచ్చిండు. మంత్రివర్గ ఈస్తరణ ఇప్పుడు పురాగా హైకమాండ్ పరిధిల అంశంగా మహేష్ గౌడ్ సారు చెప్పుకుంటూ వచ్చిండు. ప్రాంతాలు సామాజిక సమీకరణాల ఆధారంగా పార్టీ నాయకత్వం విస్తరణ మీద తుది నిర్ణయం తీసుకునేదాకా ఓపిక పట్టుండ్రి జర్ర సైసుండ్రి అని అంటున్నారయ్యా హైకమాండ్ పెద్దలు. ఇక ఇప్పటికే 4 పేర్లు మంత్రులుగా ఖరారైనట్టు ప్రచారం అవుతుండగా రాజగోపాల్ రెడ్డి పేరు ముచ్చట్లల్లో రాహుల్ గాంధీ ఎందుకు బిరేకేసిండన్న ముచ్చట ఎవరికి అర్థమైతలేదు. మరి శివరాకర్కి అవకాశం దక్కుతుందా రాజగోపాల్ రెడ్డికి లేదనే సస్పెన్స్ మాత్రం అందరినీ చాలా ఇబ్బందికి గురి చేస్తున్నదట. రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ లేకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇంకో ముఖ్య నేత పేరు కూడా లిస్టులో చేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఇక అదే ముచ్చట్లల్లో ఈసారి ఈస్తరణల మైనార్టీ వర్గానికి ఖాయమని చెప్పి కూడా ఒక మాట వినబడుతుంది. ఇక ఇంట్లో భాగంగానే జానారెడ్డి లేఖతోని ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాదు నేతలకు అవకాశం ఇవ్వాలని చెప్పి హైకమాండ్ బగ్గ ఆలోచనలలోనే ఉన్నట్టుగా సమాచారం. ఇద్దరు బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలని కూడా పార్టీ యోచన చేస్తున్నదట. దీంతో మంత్రివర్గ విస్తరణ బెర్తుల ఖరారు మీద పార్టీలో గట్టిగానే చర్చ రసాభాసగా నడుతున్నాయి. చెవులు కొరుకునుడు బాగానే నడుతున్నదయ్యా. హెచ్సియు వివాదం గత కొన్ని రోజుల సందైతే ఎంత పెద్ద రచ్చ అవుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే రోజు రోజుకు ఈ వివాదం ముదురుతూనే ఉన్నది తప్ప తగ్గుతలేదు. అయితే దీని మీద రీసెంట్గా రియాక్ట్ అయి హైకోర్టు సుతం ఒక ఆర్డర్ సుతం వేసింది. అయితే ఇప్పుడు ఇదే ముచ్చట్ల మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు ఒక సంచలన ప్రకటననే చేసిండు. ఇప్పుడు ఈ ముచ్చట మస్తు హాట్ టాపిక్ అవుతున్నది. ఇన్నోళ్ళ గుండెలా గుబులు పుట్టిస్తున్నది. ఇక మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఒక సంచలన ప్రకటన చేసిండయ్యా. ఇప్పుడు ఈ మాట ఇన్నోళ్ళ గుండెల్లో రైలు ఊరుకుతున్నాయ్యా. కంచె గచ్చిబౌలి భూములను ఎవ్వరు కొనుక్కోవద్దు. ఒకవేళ మీరు కొన్నా మేము అధికారంలోకి రాగానే వాటిని వెనకకు తీసుకుంటాం. ఇది యాది పెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. 400 ఎకరాలు ఎవ్వరు కొన్నా నష్టపోతారు. ఇది బరాబర్ మీ మైండ్లకు ఎక్కించుకోండి. ఎవరన్నా రేవంత్ రెడ్డి సార్ వేసే బిస్కెట్లకు షాయ్ బఠానీలకు ఆశ పడ్డరా? మీ బతుకులు బుగ్గిపాలైతే బట్టన్ల బఠానీలు అమ్ముకొని కూడా పనికిరారు. ఈ భూముల వ్యవహారం మీద తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ సార్ ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వచ్చిండు. 3 ఏళ్లలో మేము అధికారంలోకి పక్కాత్తం రాగానే హెచ్సియుకి చెందినటువంటి 400 ఎకరాల భూమిని అతి పెద్ద ఈకో పార్కు లెక్కన మేము మారుస్తాం. పచ్చని చెట్లను నరకొద్దని విద్యార్థులు నిరసనలు చేస్తుంటే మంత్రులు వాళ్లకు ధైర్యం ఇయ్యాల్సింది పోయి వాళ్లను గుంట నక్కలు పేడ ఆర్టిస్టులని అవమానపరుస్తారా? ఇదేనా మీరు చేసుకున్న రాజనీతి అని మస్తు గరమైండు కేటీ రామారావు సారు. పేరుకే ప్రజాపాలన, ఎక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబడతలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవానికి తెర లేపినాం. ప్రభుత్వ భూమి అయితే దొంగలెక్క ఎందుకు పోతున్నారు? ప్రభుత్వ భూములు ప్రజలవి. సీఎం ధర్మకర్త మాత్రమేనని ఈ ముచ్చట్ల ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే పోరాటం గట్టిగానే చేస్తామని చెప్పి కేటీఆర్ సార్ బల్లగుద్ది కరాఖండిగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. ఇక ఇది హైదరాబాదు భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి పోరాటం అని కేటీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండయ్యా. ఏదైనా కానీ మళ్ళొక్క పారి యాది పెట్టుకోండి. ఈ భూమికి సంబంధించి ఏదైతే హెచ్సియు 400 ఎకరాల భూములను ఎవ్వరు కొనొద్దు, ఎవ్వరు అమ్మొద్దు. ఎవ్వరు కొన్నా మళ్ళా తిరిగి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం.
ఒకటికి 10 సార్లు ఆలోచన చేసుకోవాలి, తర్వాత మీ కర్మ అని చెప్పాను కూడా అన్నాడు. ఇప్పుడు ఈ మాట ఇన్న కాంగ్రెస్ లీడర్లు అయితే గట్టిగానే గరం అవుతున్నాడు. చూసినరా, అధికారం లేకపోయినా కేటీ రామారావు ఎంత డ్రామాగా యాక్టింగ్ చేస్తున్నాడో. అంటే అధికార పార్టీని పబ్లిక్నే భయపెట్టిస్తున్నాడా, ఇన్వెస్టర్లను బెదరగొడుతున్నాడా? ఏమనుకుంటున్నావయ్యా కేటీఆరా? నువ్వు చెప్తే వినేటోళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకున్నాడు అది చేసి చూపెడతాడు, మీ గుట్టు రట్టు చేస్తారు, వెయిట్ అండ్ సీ అని చెప్పి ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు కేటీఆర్ సార్కు అగెనెస్ట్గా కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఇక మరి ఇప్పుడు ఈ పంచాయతీ ఇక్కడితో ఓడిచిపోతుందా? మళ్ళీ దీని మీద కౌంటర్ల మీద కౌంటర్లు ఒకరికొకరు ఇచ్చుకుంటా పోతారో ఏం చేస్తారో తెలియదు. కానీ పురాగా మాత్రం ఇప్పుడు హైకోర్టు మాత్రం స్టే ఇచ్చింది. ఏమని? హెచ్సియూలో ఏదైతే ఉన్నదో నరికివేతలు కానీ అక్కడ ఉన్నటువంటి పనులను కానీ ఆపమని క్లియర్ కట్గా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ సుతం పాస్ చేసింది అయ్యా. ఇక దీని మీదనైతే చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు తోపు నాయకులు అయితే గట్టిగానే పోస్టుల మీద పోస్టులు, కామెంట్ల మీద కామెంట్లు, ఎవరికి దోచిన వాళ్ళ అభిప్రాయాలను అయితే చెప్పుకుంటూనే వస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా మంది మాత్రం రేవంత్ రెడ్డి సార్కు వ్యతిరేకంగా అత్తున్నట్టుగానే అనిపిస్తున్నదని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ స్టైళ్ళల్లో పోస్టులు పెట్టుకుంటూ వస్తున్నారు. ఏదేమైనా మళ్ళొక్కపారి బీఆర్ఎస్ పార్టీ పక్క అధికారంలోకి వస్తుంది. కూకటి వేలతోటి ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి దింపుతాము, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తెలంగాణలో పత్తా లేకుండా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటే అసలు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేస్తామని చెప్పి బీజేపీలు అంటున్నారు. ఎవరు ఏందనుకున్నా కూడా ఓటరు ఏదైతే శివరాకరికి నిర్ణయం చేస్తాడో, ఫైనలింగ్ చేస్తాడో గదే ఫైనల్ అవుతుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలి. ఇంకా ఒక 3-4 ఏళ్ళు ఆగితే మొత్తం పురాగా తెలిసిపోతుంది అందరి జాతకాలని అంటున్నారు ఇంకొంతమంది. అవు మీకు జంబలకడి పంబ సినిమా యాదికున్నదా? ఆడోళ్ళు మొగోళ్ళు లెక్కన, మొగోళ్ళు ఆడోళ్ళ లెక్కన ఉండే. ఇప్పుడు సమాజంలో అవుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఆ సినిమాల సీన్లే యాదికొస్తున్నాయి ఎవ్వరికైనా. ఎందుకంటే పోను రాజుగాడిద గుర్రమైందన్నట్టు ఆడోళ్ళ మొగోళ్ళ లక్షణాలు మెల్లమెల్లగా మారుతున్నాయి. అంటే వాళ్ళు వీళ్ళైతున్నారు, వీళ్ళు వాళ్ళైతున్నారు. ఎందుకోసానికని నేను ఈ మాట చెప్పినో తెలవాలంటే ఈ వార్త మీరు పురాగా చూడాల్సిందే. ఇక గతంలో మనకు జంబలగడి పంబ అనే సినిమా యాదికున్నది కదా. అందులో ఆడోళ్ళు మొగోళ్ళ లెక్కనవుతారు, మొగోళ్ళు ఆడోళ్ళ లెక్కనవుతారు. సేమ్ గదే సీన్ ఇప్పుడు రిపీట్ అవుతున్నది ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి. ఏమయ్యా ఎందుకయ్యా గిట్ట తయారవుతున్నారంటే ఏం చెప్పలేము. కానీ ప్రస్తుతం సమాజంలో అవుతున్నటువంటి సంఘటనలు కొన్నిటిని చూస్తే సేమ్ జంబలగడి పంబ సినిమాలో ఉన్నటువంటి సీన్లే ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఒకప్పట్లల్లా భార్యలను కాల్చుకొని తినేది, టార్చర్ పెట్టేది ఈ మొగోళ్ళని చెప్పి పెద్ద ఎత్తునే గట్టిగానే మాటలు వినబడుతుండే. కానీ ఇవాళ రేపట్లల్లా రోజులు మారినాయి. మొగోళ్ళనే ఆడోళ్ళు టార్చర్ పెట్టే పరిస్థితులకి వచ్చింది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో మనం ఆడాడ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. భార్యా బాధితుల సంఘాలని చెప్పి, భార్యా బాధితుల ఏది ఉద్యమ నేతలని చెప్పి గట్టిగానే లేచుకుంటూ వచ్చిళ్ళు. భార్యల తరపున వాళ్ళందరూ ఒక పెద్ద సంఘాలుగా ఏర్పడి పెద్ద ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి కోర్టుకు ఈడ్చిళ్ళు భార్యలందరినీ కలిసి. ఇంకా అంతేనే కాకుండా ఇంట్లో చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు సుతం ఉన్నారు. ఇప్పుడు ఆ ముచ్చటన్ని పక్కన పెడితే ఇప్పుడు ఏమయ్యా కొత్త టాపిక్ అని అంటే, మాకు కట్న కానకలు తెస్తావా తేవా, ఎందుకు దేవు, మాకు బంగారం కావాలి, పైసలు కావాలి అని చెప్పి ఒక మొగోడిని టార్చర్ పెడుతున్నటువంటి భార్య వీడియో సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అయితే రీసెంట్గా మధ్యప్రదేశ్లో సగటు మొగోడు భయపడే సంఘటన ఇది. ఎందుకనంటే ఒక భార్య వాళ్ళ భర్తను అత్యంత రాక్షసంగా శితగొట్టిందయ్యా. వద్దే నీకు దండం పెడితేనే నీ కడుపులో తలకాయ పెడతా బాంచనని చెప్పి దండం పెట్టిన సుతం విడవకుండా గొడ్డును వాదినట్టు మొగుడిని బాధపట్టిందయ్యా పెండ్లాము. అయితే అసలు ముచ్చట పురాగా తెలుసుకోవాలంటే మధ్యప్రదేశ్లో పన్నాకు చెందినటువంటి లోకేష్కు అదే ఏరియాకు చెందినటువంటి హర్షితతో 2023లో పెళ్లి అయ్యింది. ఇక హర్షిత అనే అమ్మాయిని ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఆమె పేదింటి అమ్మాయి ఎవరితోని ఆయన కట్నం తీసుకోకుండా పాపం ఈ పిల్లగాని గొప్పతనం చూడండి పిరిల పెళ్లి చేసుకున్నాడట. పెళ్ళైన కొన్ని నెలలు వీళ్ళ కాపురం మంచిగానే సజావుగానే నడిచింది అయ్యా, ఏం గొలెం సప్పుడు లేకుండా. ఇక పోను ఈయన పిల్లానికి ఏమైందో ఏమో తెలియదు కానీ బంగారము పైసలు పిచ్చి బాగా పట్టింది. ఇంకా అంతేనే కాదు వీళ్ళ అమ్మను వీళ్ళ అన్నలను జతకేసుకొని లోకేష్ను చిత్రహింసలు అంటే మొగుడిని చిత్రహింసలు పెట్టుడి స్టార్ట్ చేసింది. ఇక ఇట్లా రోజు కొడతా అంటే ఆయన బాధ ఎవరికైనా బయటకు పోయి చెప్పినా కూడా ఎట్లున్నదంటే పాపం అన్న పరిస్థితి చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పకపోతే పానం పోతుంది అన్నట్టే ఉన్నది అన్న పరిస్థితి. ఏం చేయాలని అర్థం కాక ఒకనాడు బాగా ఆలోచన చేసి ఇంట్లో వీళ్ళ బాగవుతాం అంతా బయట ప్రపంచానికి చెప్పాలి. నేను ఉత్తగా పోయి అట్లా చెప్తే ఎవరు నమ్మరు, కళ్ళకు కట్టినట్టు చూపెడితేనే సాక్ష్యాధారాలతో నిరూపణ చేస్తేనే అప్పుడు నా పని అవుతుంది, నన్ను అందరూ నమ్ముతారని చెప్పి ఆలోచన చేసి సీక్రెట్గా ఒక కెమెరాని అయితే ఏర్పాటు చేసిండు ఈయన ఉన్న రూమ్లా.
ఇక యథావిధిగా పెళ్ళాము. అట్లనే కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఏదో ఒక చిన్న లొల్లి చూడడం పంచాయతీ అయ్యింది. ఇక లోకేష్ను కింద కూర్చోబెట్టి ఆయన 2 చెంపలు దబ్బా దబ్బా వాయించుకుంటా భరించలేని నొప్పులు వస్తున్నాయే. అట్లా కొట్టకే నీకు దండం పెడితేనే ఎంత కాదనుకున్నా నేను. నీ మొగునే నీ కాళ్ళు మొక్కితే ఈడ్చమే వద్దే అబ్బో అబ్బా ఓ అని పాపం మస్తు బతిలాడిన దెబ్బలకు నొప్పులకు ఓరిసిన సుతం చెంపలు సల్ల సప్పరెత్తనే ఉన్నదట. కానీ చిన్న జాలి కూడా అన్న మీద చూపించలేదట. ఇంకా అంతేనే కాదు, ఆయన ముఖం మీద కాళ్ళతోని దన్నుకుంటా ఈ అక్క చేసిన వ్యవహారాలు సీసీ కెమెరాలలో పురాగా రికార్డ్ అయినాయి. ఇలాని ఇట్లనే ఇంకా వదిలేస్తే హరకత్ కథలు ఇంకెన్ని పడుతున్నానని చెప్పి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చిండు. భార్య నా మీద చిత్రహింసలు పెడుతున్నదని చెప్పి పోలీసులు నన్ను కాపాడాలని చెప్పి ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయుండ్రని చెప్పి పబ్లిక్ను కోరుకుంటా పోలీసు పెద్ద సార్లకు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయుండ్రయ్యా, నన్ను కరుణించిండ్రయ్యా, నన్ను కాపాడుండ్రయ్యా, మీకు దండం పెడితే నా పిల్లం పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నా, నాకు సావే శరణ్యము, రోజు పైసలు బంగారం కోసం ఇది పిచ్చిదాని లెక్క నన్ను అడ్డగోలుగా ఏడబడితే అడగొడుతుంది అయ్యా, నీకు దండం పెడితే పెద్ద సార్లు అని చెప్పి 2 చేతులతోటి దండం పెట్టి పెద్ద సార్లు పోలీసులకు చెప్పేటాలకల్లా పోలీసు సార్లు కేసు నమోదు చేసి విచారణ చేసే పనిలో పడ్డారట. ఇగో గిట్లున్నది చూడుండి కథ. అబ్బబ్బా, మొన్నటిదాకా బగ్గ కొట్టిన ఎండలకు మంది మస్తు ఆగమాగమైతుండే. ఇక ఇలా అనుకోని అతిథి ఇంటికి వచ్చినట్టు ఒక్కసారిగా దంచిన ఆనలకు పట్నం పల్లెలని చల్లబడ్డాయి. ఇక దీంతోని పొద్దుగాల సంధి ఎండల ఉక్కిరి బిక్కిరైన పబ్లిక్ ఒక్కటే పారి హర్షం వచ్చుడితోని మస్తు హ్యాపీ అయ్యిల్లు. ఇక హైదరాబాద్లో ఒక్కసారి వాతావరణం చల్లబడ్డదయ్యా. ఎందుకయ్యా అనంటే అబ్బాబ్బాబ్బా కొన్ని రోజుల సంది ఎండ ఏమన్నా ఎండనా అల్లాడిపోతుండే. పావు గంటకోసారి బండి అప్పుడు నీళ్ళకుండ కాడ దిగుడు, నీళ్లు తాగుడు, మళ్ళా బండి ఎక్కుడు, చెమటలు మొత్తం బట్టలు అన్నీ తడిసిపోయేటట్టు ఆఫీస్ కాడకు వచ్చేసరికి దివాల తీసేటట్టు అయ్యింది పరిస్థితి. ఇక ఇన్నొద్దులు ఎండలు దంచి అబ్బా జర్ర గాలొత్తే చాలని చెప్పి చెట్ల చుట్టూ ఉరికిన వాళ్ళకు ఇప్పుడు ఒక్క పారిగా ఉన్నట్టుండి హైదరాబాద్లో వర్షం పడుతోని పానం చల్లబడ్డదయ్యా. వాతావరణం వేడివేడిగా ఉన్నది, మొత్తం నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు అయ్యింది ఇలా పడ్డ వానతోని. ఇక హైదరాబాద్లో ఈదురు గాళ్లతోని కూడిన వర్షం పడ్డది. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు బషీర్బాగు, సైఫాబాదు, ఆబిడ్స్, కోటి, కూకట్పల్లి ఇట్లా చెప్పుకుంటా పోతే ఈడ ఆడని కాదు బోరబండ, మధురానగర్, అమీర్పేట, సానాత్ నగర్ లో కూడా వర్షం గట్టిగానే కుమ్మిడిచి పెట్టింది. ఇక ఎర్రగడ్డ, యూసఫ్గూడ, కృష్ణానగర్, ఖైరతాబాద్, పంజగుట్ట ఏరియాలలోనైతే ట్రాఫిక్ బాగా మోపింది వర్షంతో. వర్షం కూడా గాతిరిగానే దాంచి కొట్టింది. ఇక హిమాయత్ నగర్, నారాయణగూడ, సుల్తాన్ బజారు, ముషీరాబాద్, రామ్నగర్, శిఖర్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బాగ్లింగంపల్లి, గాంధీనగర్, కవాడిగూడ, బూలక్పూరు, మేడ్చెల్లు, కండ్లకోయ, దండిగలు, గండిమేసమ, నాచారం, మల్లాపూరు, హైదరాబాదు ఇట్లా నేను పేర్లు చదువుకుంటా పోతే ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఇట్టనే ఓడిచిపోతుంది. ఇక ఓవరాల్ గా మనం చెప్పుకునేది ఏందయ్యానంటే వర్షం మాత్రం ఇవాళ దంచి కొట్టుడుతోని వేడిగా దగడు మీద ఉన్నటువంటి హైదరాబాద్ పట్టణం కానీ చుట్టూ పల్లెటూళ్ళు వాతావరణాలు కానీ జరంతా చల్లబడ్డట్టే అనిపించింది అయ్యా. ఇక 3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్నదని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖనైతే హెచ్చరికలనైతే జారీ చేసిందయ్యా. ఉపరితలం ఏడెక్కుడుతో పాటు ద్రోణి ప్రభావంతోనే హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ వర్షం దాటికి హైదరాబాద్లో మనకు తెలియదే ఉంది, ట్రాఫిక్ అడ్డగోలుగా పెరిగిపోయింది. ఏడకాడ మ్యాన్హోల్స్ తెరుచుకున్నది, రోడ్లు జామ్ అయిపోయినాయి, నీళ్లతోని అతలాకుతలం బస్సే సగం మునిగే పరిస్థితికి వచ్చింది. దీంతో ట్రాఫిక్ దారులు, వాహనదారులు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ కామన్గా జర్నీ చేసే జనాలు మస్తు అవస్థలు పడ్డారు ఇవాళ ఈ వర్షం పడుతోని. సరే ఏదేమైనా ట్రాఫిక్లో చిన్న ఇబ్బందులు అట్లా కొన్ని అవస్థలు పడ్డా కూడా ఓవరాల్గా బగబగమండే బాణుడు మాత్రం చల్లగుండు. హైదరాబాద్ క్లైమేట్ మొత్తం ఒక్కపారిగా చల్లగోడు చాలా మందికి మస్తు హ్యాపీనిస్తున్న ముచ్చటనేనయ్యా ఇది. అబ్బా, చూసిండ్రు కదా మన ధమాకా దుమ్ముదులు న్యూస్లను ఎట్లున్నాయి, మస్తున్నాయిలే అన్నట్టు అడుగుడు మర్చిపోయినా మన ధమాకా దుమ్ముదులు న్యూస్లు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టండి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం అస్సలకే మరవకుండ్రి సరేనా? ఇయాల్టికైతే తెచ్చిన కాడికి న్యూస్లను అయితే ఓడగొట్టినాం. మళ్ళా ఇంకిన్ని ధమాకా దుమ్ముదులు న్యూస్లతోని మళ్ళా కలుస్తా ఉంటా మరి.